ఆయనకు కావాల్సింది సత్యం, ధర్మం, మనస్సులో స్మరణ. ఈ మూడే. మనం సత్యాన్ని పాటించాలి, ధర్మాన్నే అనుసరించాలి, మనస్సులో స్మరిస్తూ ఉండాలి. ఆ పని అర్జునుడు చేశాడు, ధర్మరాజు చేశాడు, అభిమన్యుడు చెయ్యలేదు. అందుకే వదిలేశాడు. పోనీ మనకెందుకు, వాడి కర్మ వాడిది, పోయాడు. మరి అర్జునుడి మీద ఉండే ప్రేమ, అర్జునుడు కొడుకు మీకు మొదలు సకుటుంబానాం సబాంధవానాం అని గుళ్ళో మంత్రాలు కుదరవు. ఇక్కడ వాడినే కాపాడతాడు. ఆయన చదవలేదు అక్కడ, ఆయనకు ఆ భక్తి లేదు. నేను వాడిని కాపాడు, మనకు ఉంటేనే కాపాడుతాడు. ఇక్కడ తల్లి భక్తో తండ్రి భక్తో మనని కాపాడుతుందని ఒకే అతిశయోక్తిగా అనుకోవడమే కానీ ఎవరి భక్తి వారినే కాపాడుతుంది. మనం చేయవలసింది ఏదో డిప్యుటేషన్ ప్రోగ్రాములు ఆధ్యాత్మిక వ్యవస్థలో ఉండమండి, సొంతంగా చేసుకోవాల్సింది. వాళ్ళ చేసి చేయించేద్దాం, వాళ్ళ చేసి అవి ఎప్పుడు తీవ్ర అనారోగ్యాలు వచ్చి మంచంలో ఉండి మనం చేయలేకపోతే ఎవరికైనా చెప్పచ్చు, కానీ మనం చేయగలిగితే మనమే చేసుకోవాలి, లేకపోతే కుదరదు. ఫలసిద్ధులు తోడ్పడను పౌరుషంబనకొక్కడ సిద్ధి దప్పిన ఒగల్బందంగరానిక ఆ పని దైవోపగతంబుగా కనుట భూపాలారక వృత్తంబగున్. ఒకవేళ ఎప్పుడైనా మనం ప్రయత్నించినా పని కాలేదు అంటే అప్పుడేమనుకోవాలి, ఓ జన్మాంతర కర్మ దీనికి కలిసి రాలేదు. ఒక్కోసారి చూడండి, ఒక్కో పెద్ద మనిషికి ఆడా మొగ ఎవరైనా ఎన్ని వ్యాపారాలు చేసినా డబ్బు రాదండి, నష్టపోతూనే ఉంటాడు. కానీ ఆయనకి పాపం వ్యాపారం చేయడం తప్పితే ఇంకో పని తెలియదు. ఆయన కొత్తగా ఉద్యోగంలో చేయలేడు. ఆయన కుటుంబ పరంపరగా వ్యాపారం వస్తుంది, ఏం తెలియట్లేదు, నష్టపోతున్నాడు. ఆ నష్టపోతున్నా సరే తక్కువ పెట్టుబడి పెట్టి వీలైనంత తక్కువ నష్టం వచ్చేలా చేసి కాస్త జాతకం కూడా చెప్పించుకుని, బాబు మాకు కలిసి వచ్చే రోజులు ఎప్పుడూ కొంచెం అడిగి ఆ ఉగాది నాడు పంచాంగం బ్రాహ్మణుడు చేసి చెప్పించుకుని వర్ధని కుల సంపద అన్నారు కదండి. మా కుటుంబం సంపద పెరగడానికి ఇంకెన్నేళ్ళు పడుతుంది. ఆయన చూసి, ఇగో నువ్వు కొంచెం 2 ఏళ్ళు ఆగాలయ్యా, 2026 నుంచి నీకు బాగుంటుందా, మానై ఈ 2 ఏళ్ళు చింతపండు కొట్లో పనిచేయి, బట్టల కొట్లో పనిచేయి, వ్యాపారం పెట్టుకో. ఆ 2 ఏళ్ళు వచ్చాక చెయ్యి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. గ్రహస్థితి కలిసి రావడం అంటే అది. ఉద్యోగవంతులకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు చేకూరు. కాదన్న సమయంలోనే ఎందుకు చేస్తావయ్యా, ఏమవుతుందో చూస్తా, ఏమవుతుంది మొత్తం ఊరోజులు వెళ్ళిపోవాలి, అక్కడ శ్మశానం అవుతుంది. ఎందుకంత పట్టుదల, ఎందుకంత పౌరుషం? నీకు ఉద్యోగం ఇప్పుడు వచ్చే యోగం లేదా, ఇంకో 2 ఏళ్ళు పడుతుంది అని చెబితే ఈ 2 ఏళ్ళు శుభ్రంగా చదువుకో, గొడవలేక మానేక్కల, ప్రయత్నం చేస్తూ ఉండు, అప్లికేషన్ పెడుతూ ఉండు, ఇంటర్వ్యూలు పెడుతూ ఉండు, నిరాశ పడకు, చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో. 2 ఏళ్ళు ఆలస్యమైన మంచి ఉద్యోగం వస్తుంది, నిరాశ పడక్కల. ఆ రకంగా జాతకాల ప్రక్రియని, కర్మ సిద్ధాంతాన్ని మనం వినియోగించుకోవచ్చు, జీవితంలో బాగుపడచ్చండి. అదే చెబుతున్నాడు ఇక్కడ భీష్ముడు. అందుకని ప్రయత్నం నువ్వు చేయాలయ్యా, రాకపోతే దైవానుగ్రహం కలిసి రాలేదు, జన్మాంతర కర్మ కలిసి రాలేదు అని అనుకుని ఆ ప్రయత్నాన్ని ఎంత తీవ్రంగా చేయాలో అంత చేయి, భగవత్ స్మరణ చేయి, అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. భూపాలార్క వృత్తంబగున్. మనకి జన్మాంతర కర్మ ప్రకారం మనకి యోగం లేకపోతే అది రాదు కదా అనే నిర్ణయంతో ఖచ్చితంగా ఉండవయ్యారు. అంతేకాని ప్రయత్నం మానేయమని చెప్పలా. శ్రీరామచంద్రమూర్తి సైతం ఏ ప్రయత్నమూ చేయకుండా సీతాదేవి గురించి ఏడుస్తూ కూర్చుంటే లక్ష్మణుడు అంటాడండి ఒక మాట వాల్మీకి రామాయణం, రామా ఏడిస్తే వదిన గారు వస్తుందా? ఏడిచాడమ్మ పాపం, ఆయన భార్య మీద ప్రేమతో దొల్లి దొల్లి ఏడిచాడు. కిష్కింధకాండలో ఉంటుంది. రామచంద్రమూర్తికి ఈ గతి ఏమిటి అనుకుంటాం, ఆయన ప్రేమ అటువంటిది, ఆయన ప్రేమ అటువంటిది. పైగా ఆవిడ ఎత్తుకుపోయాడో తెలియదు, ఏమైందో తెలియదు, క్రూర మృగాలు మింగేసేయో తెలియదు, ఏమీ ఆధారం లేదు అక్కడ. పోనీ ఖచ్చితమైన సమాచారం ఉంటే అది వేరే విషయం. ఆయన బాధపడుతుంటే లక్ష్మణుడు ఆయన్ని ఉత్తేజపరచడానికి ఏమంటాడో తెలుసా? ఏ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని నువ్వు ఇలా అయిపోతున్నావు రామచంద్ర. ఆయన ఆ బాధలో ఎంతవరకు వెళ్ళిపోయాడు అంటే, కైక కారణం, దశరథుడు కారణం, నా కర్మ, రాజ్యం పోయింది, భార్యను కూడా ఎత్తుకుపోయి, అన్నీ కష్టపెట్టి వరుసపెట్టి కష్టాలన్నీ గుర్తు చేసుకున్నాడండి రామచంద్రమూర్తి లాంటి వాడు. నాకే వస్తున్నాయి ఈ కష్టాలన్నీ, ఎవరికీ రావట్లా, నా రాజ్యం కొట్టేశారు, నన్నేమో పెనతల్లే శపించింది, నా తండ్రి పోయాడు, ఇప్పుడు భార్య కూడా ఎవడో పోయింది అని మొదలుపెట్టేశాడు. మనం కూడా అంతే. సరిగ్గా వాల్మీకి రామాయణం ఎందుకు రాశాడంటే మన కోసం, రాముడి కోసం కాదు. ఒక కష్టం రాగానే పూర్వం జరిగిన కష్టాలన్నీ గుదిగుచ్చి చెప్పుకుని రాత్రికి సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అయిపోయింది. ఇక్కడ ఎవడు నిన్ను గుర్తు చేసుకోమన్నాడు? ఇవన్నీ మనం చేసే పని ఇదే. దానికి ఎప్పుడో 6 నెలల క్రితం జరిగింది, 6 ఏళ్ల క్రితం జరిగింది, చిన్నప్పుడు ఎప్పుడో రోడ్డు మీద పడిపోయింది, మొదటి నుంచి ఇలాగే అవుతున్నావు ఏమిటో, నాకు పెద్ద పెద్ద గాయాలు, పెద్ద గాయం కాదు ఇది, చిన్న గాయం, ఎందుకు లెక్కట్టేస్తున్నావు వరుసగా? శుభాలు కానీ అశుభాలు కానీ పరంపరగా ఎప్పుడూ రావండి, లెక్క పెట్టకూడదు. అలాగా శుభాలు లెక్క పెట్టుకున్నా పర్వాలేదు, అప్పుడు కూడా ప్రమాదమే, గర్వం వచ్చేస్తుంది. మొదటి నుంచి అసలు మనకి ఓటమే ఎరుగం అనుకున్న వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో మొత్తం దెబ్బ అయ్యారండి చాలామంది. ఇక్కడ అసలు నేను ఎప్పుడు గెలవను అనుకున్నవాడిని గెలిపించారు. ఆ ఉదాహరణలు కూడా ఉన్నాయి. అసలు మన మొహానికి ఎవడో ఓటేయడం అనుకున్నవాడికి బాగా ఓట్లేసి గెలిపించారు.
వాడే ఆశ్చర్యపోయాడు నాకు ఇన్ని ఓట్లు వచ్చేయండి. అంతే, అది వాడి జాతకం, ఇది వీడి జాతకం. ఎవడో చెప్తాడు దానికి? అంత నిరాశ పనికిరాదు. అందుకే చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా, కాస్త ఓపికగా ఆలోచించండి, అన్నీ బాగుంటాయి అన్నాడు. విక్లభో వీర్యహీనో యస్స దైవం అనువర్తతే వీరా సంభావితాత్మానగ న దైవం పర్యుపాసతే అని లక్ష్మణుడు బోధిస్తాడు. రామా, ప్రాకృత మానవుడులాగా నేల మీద దొల్లి దొల్లి ఏడుస్తామేమిటయ్యా? ఏమిటి ఆ కర్మ? ఇక్కడ దైవం అంటే కర్మ, దేవుడు కాదండి. మన ప్రాచీన పురాణాల్లో, రామాయణ భారతాల్లో దైవం అనే శబ్దాన్ని కర్మ అనే అర్థంలో వాడారు, విధి అనే అర్థంలో వాడారు, దేవుడు అని అర్థం కాదు. అక్కడ ఎవరా విధి? ఏమిటా కర్మ? ఎక్కడొచ్చి నీకు కనపడింది? ఇక్కడ విక్లభుడు, చేతకానివాడు, వైక్లభ్యం చెందినవాడు, మనస్సు సరిగ్గా లేనివాడు, అలాగే వీర్యహీనక పరాక్రమం లేనివాడు, పౌరుషం లేనివాడు, వాడు మాటి మాటికి సదైవం అనువర్తతే, కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కర్మ 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 అని ఆ సిద్ధాంతంలో ఉండే అర్థం కూడా తెలియకుండా మాట్లాడతాడు. కర్మ కర్మ అంటాడు ప్రతిదానికి. ఇక్కడ వీడు పరీక్ష సరిగ్గా రాయకుండా కర్మ అంటే ఎలాగండి? మనం పరీక్ష సరిగ్గా రాసినా సరే నీటి పేపర్లు లీక్ అవ్వడం వల్ల మొత్తం ఎగ్జామ్ రద్దు అయింది, దాన్ని కర్మ అంటారు. మన ప్రమేయం లేదుగా అందులో, మళ్ళీ రాసుకో. నువ్వు రాసి నీకు ఫలితం వస్తుంటే కర్మే ఉందండి అందులో. వీరా సంభావితాత్మానగా, ప్రయత్నశీలురైన మనుషులెవ్వరూ ఈ కర్మను నమ్మి కూర్చోరయ్యా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఖచ్చితంగా అన్నాడు. అలాగే చెయ్యాలి ప్రయత్నం. న దైవం నచ కర్మాణి న ధనాని న బాంధవాః శరణం భవభీతానాం స్వప్రయత్నాదృతే నృణాం. యోగవాసిష్టం అనే గ్రంథంలో 32,000 శ్లోకాల గ్రంథంలో వశిష్ఠుడు రాముడికి చెబుతాడు ఈ మాట. నీకు నిజంగా జీవితం పట్ల ఏదైనా భయం ఉంటే, అంటే జీవితం నన్ను మింగేస్తోంది, ఇది ఏమిటో నాకు అర్థం కావట్లా, శరీరమే నేను అనుకుంటున్నా, ఆత్మ ఏమిటో తెలియట్లా అంటే, నా దైవం ఏ దేవుడు కానీ, నా కర్మాని నువ్వు చేసిన కర్మలు కానీ, పూర్వజన్మ ప్రస్తుత కర్మలు కానీ, అలాగే నా బాంధవాగా నా ధనాన్ని, నీ డబ్బు కానీ, నీ బంధువులు కానీ ఎవ్వరూ నిన్ను కాపాడలేరయ్యా. కాపాడగలిగింది ఏమిటో తెలుసా? స్వప్రయత్నాదృతే నృణాం. నీ ప్రయత్నం ఒక్కటే నిన్ను గట్టున పడేస్తుంది. ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చెయ్యి. భారతీయ సంస్కృతి మొత్తం 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, ఇవన్నీ ప్రయత్నాన్ని సమర్థించాయండి. ప్రయత్నాన్ని సమర్థించే, ఎవరి మీద ఆధారపడమని చెప్పలేదు. ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని సమర్థించడమే మనం చేయాల్సిన ప్రయత్నం మీద ఎప్పుడు నమ్మకం కోల్పోకూడదు. అందుకే యోగ వాసిష్టంలో కూడా చెప్తున్నాడు, నీ కర్మ కానీ, నీ ఈ పనులుగా, పూర్వజన్మ కర్మలు కానీ, దైవ పూజలు కానీ ఏవీ నీకు పనికొస్తాయో లేదో చెప్పలేం. కానీ నీకు అధ్యాత్మ జ్ఞానం కావాలంటే మంచి గ్రంథం చదివావా, మంచి మాటలు విన్నావా? ఈవేళ ఎంత అదృష్టవంతులండి మీరందరూ, ముఖ్యంగా యువతరం. ఎందుకో తెలుసా? మేము యుక్త వయస్సులో ఉన్నప్పుడు మాకు రామాయణం కావాలన్నా, భారతం కావాలన్నా ఎక్కడా దొరకలేదమ్మా. పుస్తకాలు తప్పితే దిక్కు లేదు. అవి కూడా మూలమే ఉంటుంది, తాత్పర్యాలు ఉండవు. మాకంత సంస్కృతం రాదు, చిన్నపిల్లలం 17 ఏళ్ళు 18 ఏళ్ళు, కానీ చదవాలని ఉంది. ఎక్కడి నుంచి చదవాలి? అంత యాతనలు పడ్డాం. ఈవేళ మీరందరూ, ముఖ్యంగా యువతరం ఎంత అదృష్టవంతులంటే, వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు, వ్యాసభారతం 1,700 శ్లోకాలు, వ్యాస భాగవతం 14,093 శ్లోకాలు. ఇవన్నీ మొత్తం అచ్చై శ్లోకం, ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాఖ్యానంతో సిద్ధంగా ఉన్నాయి. మీరు చదవడమే తర్వాయి, అంతకంటే అదృష్టం. సిద్ధంగా ఉన్నాయి. నవోదయ, విశాలాంధ్ర అన్ని చోట్ల దొరుకుతున్నాయి. హాయిగా ఇంట్లో పెట్టుకుని రోజు 1 గంట రామాయణ భారత భాగవతాలు చదవని వాడు భారతదేశంలో ఉండడానికి అర్హుడు కాదు. ఈ 3 గ్రంథాలు చదవకపోతే మనకి ఇండియాలో ఉండే అర్హత లేదు. అసలు పౌరసత్వం కోల్పోయినట్టే లెక్క. ఇండియాలో గ్రీన్ కార్డు కావాలంటే భా ఈ 3 చదవాల్సిందే, రామాయణం, భారతం, భాగవతం. అవి చదవకపోతే మనం భారతీయులు అని చెప్పుకోవడానికి అర్హత లేదు మనకి. ఏం పెద్ద శ్రమ పట్టదండి. రోజుకు 1 గంట కేటాయించండి. గంట. ఉద్యోగం నుంచి వచ్చాకైనా 1 గంట ఉండదా? ఉద్యోగం చేయని వాళ్ళకి ఇంకా ఉంటుందిగా సమయం, పదవీ విరమణ చేసిన వాళ్ళకి ఇంకా ఉంటుందిగా. చదవండి, ఎన్ని విషయాలు మీకే స్వయంగా తెలుస్తాయో. అదే ప్రయత్నం. స్వప్రయత్నాదృతే. నువ్వేమైనా జపం చేసావా, తపం చేసావా, ఏమైనా గ్రంథం చదివావా, విన్న ప్రవచనాన్ని ఏమైనా అర్థం చేసుకున్నావా, ఇదేమిటో ఆలోచించావా? వీరికంటే వారా బాగా చెప్తారు, వారికంటే వీరు బాగా చెప్తారు. ఈ గొడవ ఎందుకు? నీ ఈ పోలికలన్నీ లేనిపోయింది ఇక్కడ. పోలికలన్నీ నువ్వు చెబుతావు. భగవద్గీత గొప్పదా, యోగ వాసిష్టం గొప్పదా అంటే ఎవరు చెప్తారు? నువ్వు చదివావా ఏదన్నా? అసలు మా చెప్పేవాళ్ళ మధ్యలో కూడా పోలికలు తెచ్చి తగాదాలు పెడుతున్నారు తప్ప విని ఆచరించేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఆయన బాగా చెప్తారా, ఈయన బాగా చెప్తారా, మేము అంతా బాగానే చెప్తున్నాం, నువ్వు సరిగ్గా వింటలేదు. ఈ పోలికలు ఎంతసేపు మార్కులు వేసి మాకు మార్కులు వేయడానికి మీరెవరండి? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి సరిపోతుంది అజ్ఞానం? ఎవరు వేసేస్తారు మార్కులు ఇక్కడ?
నానా యాతనలో పడి గ్రంథాలు చదివి కంఠస్థాలు చేసి చెబుతున్న వాళ్ళకి మీరు మార్కులు వేస్తారు ఇక్కడ. ఏదో మన పరిపక్వతను బట్టి మనం మాట్లాడుతాం, అవేమో సరైన అభిప్రాయాలు కాదు అక్కడ. అందుకని చెబుతున్నా, నీ ప్రయత్నం నువ్వు చేసావా, నువ్వు గ్రంథం చదివావా, నువ్వు ఏకాంతంగా ఉన్నావా, నువ్వు జపం చేసావా, దేని